నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దేశంలో ఉన్న నరసింహ క్షేత్రాలలో బీదర్ కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న దివ్య క్షేత్రంలో సాక్షాత్తు నరసింహస్వామి వారు నీటిలో దర్శనమిచ్చి ఝరణి నరసింహస్వామిగా పూజలందుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలోనున్న బీదర్ ఝరణి నరసింహస్వామి వారి ఆలయ వైశిష్టమేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దాం. ప్రధానాలయం వెలుపలి భాగంలో నరసింహస్వామి వారి మందిరం ఒకటి దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో భక్త ప్రహ్లాదుడు, లక్ష్మీ నరసింహస్వామి వార్ల దివ్యమంగళ శిలారూపాలు భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి. గర్భాలయంలోకి వెళ్లే భక్తులు ముందుగా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే ఈ మందిరానికి కొంచెం ముందు భాగంలో దీపస్తంభం ఒకటి దర్శనమిస్తుంది. ఇక్కడ నిత్యము జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువైన నరసింహస్వామి వారు కొండ గుహలో నీటిలో దర్శనమిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దర్శనమిచ్చే స్వామివారిని దర్శించుకోవటానికి భక్తులు సుమారు 300 అడుగుల దూరం గుహలో నీటిలో నడిచి వెళ్లాల్సి ఉంటుంది. స్వామి దర్శనం చేసుకునే భక్తులు గోవిందా గోవిందా శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః అంటూ భక్తి శ్రద్ధలతో నీటిలో నడిచి వెళ్తారు. అంజలి గొనుమా అమరేశ హృదయాంజలి దే శ్రీ నరసింహ జయ జయ లక్ష్మీ నరసింహ జయ జయ శ్రీకర నరసింహ జయ జయ లక్ష్మీ నరసింహ అంకిత పాప విమోచక అంకిత పాప విమోచక మంజుల సింహాచలవాస జయ జయ లక్ష్మీ నరసింహ జయ జయ శ్రీకర నరసింహ జయ జయ లక్ష్మీ నరసింహ. ఈ క్షేత్రములో శ్రీ నరసింహస్వామి వారు వెలవటం వెనుక ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. జరాసురుడనే రాక్షసుడు స్వామి కరుణా కటాక్షాల కోసం ఘోర తపస్సు చేశాడట. అతడి తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి జలములో అక్కడే కొలువై ఉంటానని జరాసురుడికి వరమిచ్చాడట. ఆ వర ప్రభావంగా స్వామి